బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి సార్, సభ ఏ విధంగా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండబోతుంది. దేశమే కాదు ప్రపంచమే నిబరపోయే విధంగా బీఆర్ఎస్ సభ జరగబోతున్నది. అంటే అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు బయటికి రానున్నారు. 4 కోట్ల ప్రజలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? తెలంగాణ నిరంతర దోపిడీకి గురవుతున్నది కాంగ్రెస్ పాలనలో. ఈ దోపిడీ నుంచి మరి తెలంగాణ తల్లిని విముక్తి చేయాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ కూడా నడుంగట్టి బీఆర్ఎస్ పార్టీతో కథం తొక్కాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎంతో కష్టపడి 14 సంవత్సరాల వీరోచిత పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు మరి దొంగల పాలైంది. ఈ దొంగలు ఇట్లనే మనం ప్రేక్షక పాత్ర వహిస్తే మొత్తం కూడా రాష్ట్రాన్ని దోచుకుంటారు, ఢిల్లీ దొరలకు అప్పచెప్తారు అన్న భావన అనేది తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉన్నది. మరి ఆ తెలంగాణ ప్రజలందరికీ కూడా, కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది, ఈ భవిష్యత్తులో పొంచి ఉన్న ఈ ప్రమాదం నుంచి ఏ విధంగా తెలంగాణను కాపాడుకోవాలన్న విషయంలో మరి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అంటే సార్, బీఆర్ఎస్ పార్టీ అటువైపు అధికార పక్షం అయితేనేమి, ప్రతిపక్షం అయితేనేమి, ఉద్యమ పార్టీకి అయితేనేమి 3 పాత్రలు పోషించిన పార్టీకి అయితే తెలుగు ప్రజలకు తెలుసు. అలాంటి పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే అసలు దాని పట్ల ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. ఒక పార్టీ ఇంత గొప్పగా ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక జాతీయ పార్టీగా అవతరించిందంటే అది మామూలు విషయం కాదు. దాని వెనుక కేసీఆర్ గారి మార్గదర్శనం, ఆయన ఆలోచన విధానం, అదేవిధంగా కేటీఆర్ గారి కార్యశీలత, హరీష్ రావు గారి కార్యశీలత, ఇంకెంతోమంది వేలాది మంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు పోలీసు కేసులున్నా, ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, కన్నీళ్ళున్నా ఇవన్నీ తట్టుకొని నిలబడగలుగుతున్నారు. కాబట్టి ఇలా పార్టీ 25 సంవత్సరాలు నిర్విఘ్నంగా అద్భుతంగా పార్టీ సజీవంగా ఉన్నది, ముందరికి పోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినప్పటికీ కూడా ఎటువంటి హామీలు నెరవేర్చలేదని అయితే బయట ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను ఏమన్నా బయట పెట్టనున్నారా ఆ పార్టీలో? మేము బయట పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ పీడ విడగరవుతుందని చెప్పేసి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. వీళ్ళంతా మోసగాళ్ళు, వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా దోపిడీదారులు, వీళ్ళంతా ఘోరమైన వ్యక్తులు ఇంకోరు లేరనేది చాలా క్లియర్గా. సభానంతరం బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అడుగులు వేయబోతుంది సార్? సభ మేము మొదటి నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నాం, సభ అనంతరం కూడా ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజల గొంతుకగా నిలుస్తాం, ప్రజలను కాపాడుకుంటాం, తెలంగాణ తల్లిని కాపాడుకుంటాం.